సో, ఆహ్, హరే కృష్ణ. ఇప్పుడు మనం భగవద్గీత మొదటి అధ్యాయం చెప్పుకుంటున్నాము. మామూలుగా లాస్ట్ క్లాస్‌లో చెప్పాను గదా! భగవద్గీతలో కురుక్షేత్ర యుద్ధంలో 2 సేనలున్నాయి. ఒకటేమో కౌరవులది, ఇంకోటేమో పాండవులది. కౌరవులకేమో 11 అక్షౌహిణుల సేన వచ్చింది. అండ్ పాండవులకేమో దే మేనేజ్డ్ టు గెట్ 7 అక్షౌహిణీస్ ఆఫ్ సేన. సో, ఒక అక్షౌహిణి ఆఫ్ సేన అంటే కొన్ని వేల రథాలు, కొన్ని వేల ఏనుగులు, కొన్ని వందల వేల సైనికులు. హ్మ్. సో, అలా వాటినన్నిటి ఒక సమూహాన్ని కలిపితే దాన్ని ఒక అక్షౌహిణి అంటారనమాట. సో, అటువంటిది మొత్తం కురుక్షేత్ర యుద్ధంలో అటువైపు 11 మంది, ఇటువైపు 7 అక్షౌహిణులు. సో, అలా కురుక్షేత్ర యుద్ధం ఆహ్, స్టార్ట్ అవ్వబోతుంది. అప్పుడు కురుక్షేత్రం స్టార్ట్ అయ్యేకంటే ముందు మనం చెప్పుకున్నాం గదా! ధృతరాష్ట్రునికి వ్యాసదేవుడు దివ్య దృష్టి ఇచ్చాడనమాట. దివ్య దృష్టి వల్ల దివ్య దృష్టి ధృతరాష్ట్రునికి ఇవ్వలేదు. ధృతరాష్ట్రుని యొక్క సేవకుడైన సంజయునికి ఇచ్చాడనమాట. అప్పుడు ఈ సంజయుడు ఏం చేశాడంటే, ఒక అంటే ఆహ్, ధ్యానం చేస్తూ అక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకోగలడు. సో, ఆహ్, ఈ భగవద్గీత మొదటి శ్లోకం ధృతరాష్ట్రునితో స్టార్ట్ అవుతుంది. సో, ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సో, ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే, సంజయ, నా నా పిల్లలు, నా పుత్రులు పాండురాజు పుత్రులు. వాళ్ళు యుద్ధం చేయడానికని కురుక్షేత్ర రణరంగంలోకెళ్లారు. అక్కడ వాళ్ళు ఏం చేశారని అడిగారనమాట. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు ఆహ్, ఒక ధృతరాష్ట్ర మెంటాలిటీ అంటే వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అనే మెంటాలిటీ ఎక్కువుంటదనమాట. ఎందుకంటే స్వార్థం ఎక్కువ. సో, అలా కానీ ఆహ్, దేవుని పట్ల, ధర్మం పట్ల ఉండే వాళ్ళకి అటువంటి స్వార్థాలు ఎక్కువుండవు. ఎందుకంటే ఇంకా వర్సెస్ వెళ్ళగా తెలుస్తుంది. అర్జున్‌కి ఆ ఫీలింగ్ ఉండదనమాట. వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళని చంపేసినా ఏం గాదు అనేసి. సో, ఇక్కడ తర్వాత ఇప్పుడు ఈ సంజయుడు ఏం చేశాడంటే, ఒక దివ్య దృష్టితోటి కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుందో మొత్తం చూసాడు. చూసిన తర్వాత ఒక ఇటు సైడేమో దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు అందరూ అంతా లైన్‌గా ఉన్నారు. అటు సైడేమో పాండవులు, అర్జునుడు, యుధిష్ఠిరుడు అందరూ పాండవుల సేనంతా ఉంది. అయితే మామూలుగా మహాభారతం చూసారు గదా! ఫస్ట్ యుద్ధం స్టార్ట్ అయ్యే కంటే ముందే ధర్మరాజు అంటే యుధిష్ఠిర మహారాజు వచ్చేసి భీష్ముని దగ్గర, ద్రోణుని దగ్గర, కృపాచార్యుని దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. సో, ఇప్పుడు యుద్ధం వాళ్ళతోటే ఫైట్ చేయబోతున్నాడు. కానీ వాళ్ళ దగ్గరనే ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు భీష్మదేవుడు ఏం చెప్తాడంటే, "ఓ యుధిష్ఠిరా! నువ్వు వచ్చి నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చేసి మంచి పని చేశావు. లేకపోతే నేను నీకు శాపం పెట్టేవాడిని. ఎందుకంటే ఒక పెద్దలనేవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా గాని, వాళ్ళ పట్ల చాలా గౌరవం మనకెప్పుడు వాళ్ళ గౌరవం మనకుండాలి. ఎట్టి పరిస్థితుల్లో గూడా వాళ్ళ పట్ల గౌరవం తగ్గకూడదు. కొన్ని సార్లు మనకేం చేస్తారంటే ఆహ్, గురువు పొజిషన్‌లో ఉండేవాళ్ళు లేదా మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళేంటంటే వాళ్ళు కొన్ని సార్లు కొంచెం మనకి కొంచెం అంత మర్యాదపూర్వకంగా కనపడరు. కానీ వాళ్ళ పట్ల మన సభ్యత, మన సంస్కారం ఎట్లుండాలంటే వాళ్ళనెప్పుడు గూడా అవమానించకూడదు. ఎందుకంటే ఆహ్, వాళ్ళు ఎస్పెషల్లీ భక్తులైన వాళ్ళు. ఇప్పుడు భీష్మదేవుడు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు వాళ్ళు భక్తులు గూడా. కానీ ధర్మానికి కట్టుబడి వాళ్ళు చేసిన ప్రతిజ్ఞలకు కట్టుబడి అటువైపు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. అంతేగాని వాళ్ళు అధర్మపరులు గాదు. కానీ ఒక రకంగా ఆహ్, ఇదంతా కృష్ణుని యొక్క అరేంజ్‌మెంట్. ఎందుకంటే కృష్ణుడు మామూలుగా ఆహ్,
తన అవతారం తీసుకునే ముందే భూమాత వెళ్ళేసి ప్రార్థిస్తుంది. ప్రార్థిస్తుంది కృష్ణునికి. కృష్ణ, నా ఇక్కడ ఈ భూప్రపంచంలో ఈ అధర్మ వర్తనులు అంటే అధర్మాన్ని ఆచరించే రాజులు ఎక్కువైపోయారు. వాళ్ళ యొక్క సైన్యం అంటే వాళ్ళ యొక్క సైనిక శక్తి చాలా భరించలేకుండా ఉంది నాకు. ఒక్క నిమిషం. అనేసి భూమాత కృష్ణుని దగ్గరికి వెళ్ళేసి అంటే విష్ణువు దగ్గరికి వెళ్ళేసి మొరబెట్టుకుంటుంది. అప్పుడు కృష్ణ ఏమంటాడంటే, నేను ఇప్పుడు కృష్ణావతారం తీసుకుంటాను. కృష్ణావతారం తీసుకునేసి వాళ్ళు ఈ అధర్మ పరులు ఎవరైతే ఉన్నారో అనవసరమైన సైనిక శక్తి ఏదైతే ఉందో దాన్ని అన్నిటిని నేను నిర్వీర్యం చేస్తాననేసి భూమాతకి కృష్ణుడు అభయం ఇస్తాడు. అభయం ఇచ్చిన తర్వాత కృష్ణుడు ఇంకా అవతారం తీసుకొని మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అటు సైడు 7 మంది, ఇటు సైడు 11 అక్షౌహిణీల సేన. కానీ ఇంతకంటే ముందు జరాసంధుడు అని కంసుని యొక్క మామ కృష్ణుని అవతారం తీసుకున్న తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఫస్ట్ మామూలుగా మనం శ్రీమద్ భాగవతం చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు, కానీ ఒక బ్రీఫ్గా ఏంటంటే కృష్ణుడు మధుర నుంచి వృందావనం గోకుల్ వెళ్తాడు. గోకుల్ వెళ్ళి అక్కడ నుంచి వృందావనం వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత 11 ఏళ్ళు ఉన్నప్పుడు అంటే 11 ఏళ్ళు అంటే కృష్ణుడికి 11 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా కృష్ణుడు వృందావనంలో ఉన్నాడు, మధురకు రాలేదు. కానీ కంసునికి తెలుసు నా శత్రువు కృష్ణుడు ఎక్కడో ఉన్నాడు, తన్ను సంహరించాలనేసి చాలా చాలా వందల అసురులని అంటే చాలా పవర్ఫుల్ రాక్షసులని తను రోజు పంపిస్తుంటాడు. అయితే కృష్ణుడు బృందావనంలో ఉంటూ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆటలు పాటలు ఆడుకుంటూ ఒక స్పోర్టివ్గా అందరినీ ఇక అంటే ఆటల్లో భాగంగా వాళ్ళని ఆ రాక్షసులందరూ చంపేస్తుంటాడు. అగాసుడు, పూతన, బకాసుడు, తృణవర్త, కేశి, అటువంటి పెద్ద పెద్ద రాక్షసులు. ఆ రాక్షసులు ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళని చూసే దేవతలు కూడా భయపడతారు. అటువంటి రాక్షసులందరినీ సంహరించేస్తాడు కృష్ణుడు. సంహరించేసిన తర్వాత 11 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంకా కంసునికి అర్థమైపోద్ది, నేను ఇక్కడ వృందావనంలో అంటే తన దగ్గర ఉన్న రాక్షసుల ఫ్రెండ్స్ అందరు చనిపోతారు, అంటే అంటే పవర్ఫుల్ రాక్షసులంతా కూడా. ఇప్పుడు కంసుడు ఏం చేస్తాడంటే కృష్ణుని ఎలాగైనా ఆ వృందావనం నుంచి తీసుకొచ్చేసేసి ఇక్కడే కృష్ణుని మట్టుబెట్టాలనేసి కృష్ణుని 11 ఏళ్ళు ఉన్నప్పుడు రప్పిస్తాడు. ఎవరునా అక్రూరాన్ని పంపించేసి కృష్ణుడిని బలరాముని వృందావనం నుంచి మధురకు తెప్పిస్తాడు. తెప్పించిన తర్వాత ఇంకా కృష్ణుడు వచ్చేసేసి ఈ కంసుని వాళ్ళ అంతా ఈ చాను, రామర్దన అటువంటి డెమోనియాక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరినీ, కువలయాపీడం అనే ఏనుగుని అందరినీ కూడా చంపేస్తాడు. చంపేసి వీళ్ళందరినీ చంపిన తర్వాత కంసుని కూడా చంపేస్తాడు. అయితే కంసుని యొక్క మామ ఎవరంటే జరాసంధుడు. జరాసంధుని స్టోరీ చాలా బాగుంటుంది. ఎందుకంటే జరాసంధుడు అంటే పుట్టడంతో యాక్చువల్లీ ఏమవుతుందంటే జరాసంధుని యొక్క తండ్రి ఆయనకు పిల్లలు పుట్టకుంటారు అనమాట. ఆయనకి ఇద్దరు భార్యలు ఉంటారు. అయితే ఈ జరాసంధుని యొక్క తండ్రి ఏం చేశాడంటే వెళ్ళేసి ఒక ఋషి దగ్గరికి వెళ్ళేసి, అయ్యా నాకు పిల్లలు పుట్టడం లేదు, మీరు అనుగ్రహించండి, మీ శక్తిని ఉపయోగించేసి నాకు సంతానం కలిగేటట్టు చేయండి అంటే తను ఏం చేస్తాడంటే ఋషి ఒక మామిడి పండుని మంత్రిచ్చేసి జరాసంధుని తండ్రికి ఇస్తాడు అనమాట. తను ఏం చేస్తాడు, ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాడు, ఆ ఋషి చెప్తాడు, ఈ పండు ఎవరైతే తింటారో వాళ్ళ వల్ల నీకు పుత్ర సంతానం కలుగుతుంది అనేసి చెప్తాడు అనమాట. చెప్పగానే తన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే తనకేమో ఇద్దరు భార్యలు. సో వాళ్ళ ఇద్దరికి ఎవరికి ఇస్తే ఒకరికి ఇస్తే ఇంకొకరికి కష్టం అనిపిస్తుంది కదా. అందుకని ఏం చేస్తాడంటే ఆ పండుని కరెక్ట్గా సగాన్ని కట్ చేస్తాడు. కట్ చేసేసి చెరు సగం పండిస్తాడు అనమాట. అయితే సగం పండు నిలువుగా కట్ చేస్తాడు. సో ఆ రాణులు ఏం చేస్తారంటే ఇద్దరు ఆ పండు తింటారనమాట. తినేసేసి ఇద్దరికి కూడా
మామూలుగా గర్భం వచ్చేస్తుంది. సో వాళ్ళు ప్రసవించిన తర్వాత ఆ ప్రసవించిన పిల్లవాడు ఎలా ఉంటాడంటే సగం కట్ చేసి ఉంటాడు అనమాట. అంటే ఫుల్ బాడీ రాదనమాట. మొత్తం ఇలా సగానికి సగం సగం పార్ట్ వచ్చేస్తుంది. ఒక వైపు ఒక రాణి నుంచి సగం పార్ట్ పుడుతుంది, ఇంకో రాణి నుంచి ఇంకో సగం పార్ట్ పుడుతుంది. సో అలా పుట్టడం వల్ల ఏం చేస్తుందంటే వాళ్ళ జరాసంధుని తండ్రి ఏం చేస్తాడంటే, అయ్యో ఏంటిది అంతా ఇది ఇక్కడి నుంచింది అనేసి ఈ దాసులకు ఇచ్చేసి తీసుకెళ్లేసి ఊరు బయట పడేయండి అని చెప్తాడు అనమాట. ఎందుకంటే అది జీవం లేకుండా పుట్టిన పిల్లవాడు అని అనుకుంటారు అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి ఊరి బయట పాడేస్తారు ఆ పిల్లవాని మృత శరీరాన్ని. అయితే ఇక సాయంత్రం కాగానే ఒక జర అనే రాక్షసి అనమాట. సో రాక్షసి ఏం చేస్తుందంటే వస్తుంటుంది, బాగా చూస్తుంది, అరే మంచి లేలేత శిశువు మృత శరీరం మంచిగా మంచిగా ఆరగించవచ్చు అనుకునేసి వచ్చేస్తుంది. వచ్చి ఆ రెండు పాటలు అనమాట, ఆ రెండు పాటలు తీసుకునేసి ఏం చేస్తుందంటే, అరే ఇదేదో కట్ చేసినట్టుంది అనేసి ఆ రెండు పాటని ఇలా కలిపేస్తుంది. ఇలా కలిపేయడంతో ఆ పిల్లోడికి జీవం వచ్చేస్తుంది అనమాట. జీవం వచ్చేసి గట్టిగా ఏడుస్తాడు అనమాట. ఏడిస్తే అప్పుడు అర్థమైపోయింది ఈ పిల్లవాడు రాజు యొక్క కొడుకు అనేసి. ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి రాజుకు అప్పచెప్పుతుంది. రాజుకు అప్పచెప్తే రాజు చాలా ఆశ్చర్యపోతాడు, అరే నీ పిల్లవాడు చనిపోయాడు అనుకున్నాను కదా, మళ్ళీ బతుకొచ్చేసాడు అనేసి. సో అప్పుడు ఏం చేస్తాడంటే, నీకు ఏం కావాలి, ఏం వరం కావాలని ఈ జరని అడుగుతాడు అనమాట. ఈ జరని అడిగితే, నాకేం వరం వద్దు, నాకు మంచి ఫుడ్ పెట్టించండి, ఈ పిల్లవాడిని నా పేరు వచ్చేటట్టు దీనికి ఈ పిల్లవాడికి పేరు ఇవ్వండి అని చెప్తారు అనమాట. సో అందుకే జర అనే రాక్షసి ద్వారా సంధి చేయబడ్డాడు కాబట్టి దానికి జరాసంధ అని పేరు వస్తుంది అనమాట. సో అతను ఏం చేస్తాడు, చాలా పవర్ఫుల్ డీమన్ అవుతాడు అనమాట. అంటే పవర్ఫుల్, చాలా చాలా శక్తివంతుడు జరాసంధుడు. సో చాలా శక్తివంతుడు. కానీ ఏం చేస్తాడంటే దుష్ట సాంగత్యం వల్ల తను అధర్మ మార్గంలోకి వెళ్తాడు అనమాట. తనకి ఎప్పుడైనా కానీ పవర్ఫుల్ అంటే బాగా ఫైట్ చేసేవాళ్ళంటే చాలా ఇష్టం. సో ఒకసారి కంసుడు వచ్చేసేసి కంసునికి జరాసంధునికి యుద్ధం జరుగుతుంది. అయితే కంసుని యొక్క పరాక్రమాన్ని బాగా చూసి బాగా అంటే అంటే ఆ జరాసంధుడు పుట్టిన తర్వాత పెరిగి పెద్దగా అవుతాడు. పెద్దగా అయిన తర్వాత తనకి 2 కూతుర్లు పుడతారు. 2 కూతుర్లు పుట్టిన తర్వాత ఒక కంసునితో యుద్ధం వస్తుంది అనమాట. యుద్ధం వచ్చినప్పుడు ఈ కంసునికి జరాసంధునికి ఫైట్ లో కంసుడు చూస్తాడు అనమాట. జరాసంధుడు చూస్తాడు కంసుని యొక్క యుద్ధ శూరత్వం. చూసిన తర్వాత బాగా ఇంప్రెస్ అవుతాడు. ఇంప్రెస్ అయ్యేసి కంసుని నేను నా అల్లునిగా చేసుకుంటాను అనేసి కంసుని యొక్క జరాసంధుని యొక్క 2 కూతుర్లని కంసునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో ఇప్పుడు కృష్ణుడు వచ్చేసి కంసుని చంపాడు కదా, ఈ కంసుని యొక్క 2 కూతుర్లు ఏం చేస్తారంటే వెళ్ళేసి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళ జరాసంధుని దగ్గరికి వెళ్ళిపోయేసి, నాన్న మా పతిదేవులు కంసు మహారాజు ఏమి అన్నం పుణ్యమెరుగాడు, ఏం చేయకుండా కానీ ఈ పిల్లోడు వచ్చేసేసి చంపేశాడు, కృష్ణుడు వచ్చేసి చంపేసేసాడు, నువ్వే దానికి ప్రతీకారం తీర్చుకోవాలనేసి వాళ్ళ తండ్రిని రెచ్చగొడతారు అనమాట. అప్పుడు జరాసంధుడు ఏం చేస్తాడంటే ప్రతిజ్ఞ చేస్తాడు, నేను ఈ కృష్ణుని వాళ్ళ మొత్తం రాజ్యాన్ని మొత్తం నాశనం చేసేస్తాను అనేసి ప్రతిజ్ఞ తీసుకునేసి తనకి ఇప్పుడు ఈ జరాసంధుడు చాలా పవర్ఫుల్ కదా, తనకి చాలా ఇంకా సామంతులు ఉంటారు అనమాట. చాలా ఇంకా వేరే రాజులతో మంచి మిత్రుత్వం ఉంటుంది అనమాట. సో అలా ప్రతిసారి 23 అక్షౌహిణుల సేన తీసుకుని వచ్చి మథుర మీదకి దాడికి వస్తాడు. సో ఈ మథుర మీదకి ఇప్పుడు మనం ఈ మహాభారతంలో చెప్పుకున్నాం కదా, అటు కౌరవులు పాండవులు ఇద్దరు కలిపి 18 అక్షౌహిణుల సేన, కానీ జరాసంధుని ఒక్కందే 23 అక్షౌహిణుల సేన. అలా 17 సార్లు ఫస్ట్ 23 అక్షౌహిణుల సేన తీసుకుని వచ్చేసి మథుర మీద దాడి చేసినప్పుడు కృష్ణుడు బలరాముడు ఇంకా కొంచెం మంది సైనికులు మాత్రమే తీసుకొని వచ్చేసి వెళ్ళి బయటికి వెళ్ళి కోట బయటికి వెళ్ళి, మామూలుగా మథుర సిటీకి కోట ఉంటుంది కదా, ఆ కోట బయటికి వెళ్ళి యుద్ధరంగంలో కేవలం కృష్ణుడు బలరాముడు ఇంకా కొంచెం మంది సైనికులు మాత్రమే వెళ్ళి మొత్తం 23 అక్షౌహిణుల సేన మొత్తం అందరిని చంపేస్తారు. అందరిని చంపేసేసి కేవలం జరాసంధుని మాత్రమే తను కూడా ఓడించేసి తను ఇన్సల్ట్ చేసేసి వదిలేస్తారు.
వెళ్ళిపో, నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను వెళ్ళిపో అనేసి పంపించేస్తారు. పంపించేస్తే ఈ జరాసంధుడు పంపించడం కూడా ఎలా పంపిస్తారు, రథాన్ని కూడా ఎవరనమాట, నడుచుకుంటూ నడుచుకుంటూ బయటకు వస్తాడనమాట. అంటే ఇంకా చాలా దారుణంగా ఓడిపోతాడు అనమాట జరాసంధుడు. సో అలా వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఇంకా మళ్ళీ వేరే రాజులతో అందరితోటి మాట్లాడేసి మళ్ళీ ఇంకో 23 అక్షౌహిణుల సేన తీసుకొని వస్తాడు. మళ్ళీ కృష్ణుడు బలరాముడు వెళ్ళేసేసి అంత 23 అక్షౌహిణుల సేన మొత్తం చంపించేసి కంసుని మాత్రం వదిలేస్తారనమాట. ఎందుకట్లా వదిలేస్తారంటే కృష్ణుడికి భూదేవికి కృష్ణుడు ఏం చెప్తాడు, నేను వచ్చేసి ఈ సైన్యాన్ని అంతా నాశనం చేసేస్తాను. అంటే సైన్యం అంటే ఆసురిక సైన్యం అనమాట. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మిలిటరీ ఉంది అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1945 కంటే ముందు ఏ దేశం దగ్గర కూడా ఆటం బాంబు లేకుండే. కానీ అమెరికా ఏం చేసింది, ఆటం బాంబు క్రియేట్ చేసింది. సో అమెరికా ఆటం బాంబు క్రియేట్ చేసింది కాబట్టి రష్యా క్రియేట్ చేసింది, పాకిస్తాన్ క్రియేట్ చేసింది, ఇండియా క్రియేట్ చేసింది. అలా ఎన్నో దేశాల దగ్గర ఆటం బాంబు ఉంది. సో ఒక ఆటం బాంబు పడితే ఒక సిటీ మొత్తం ఎగిరిపోతుంది ఒక క్షణంలో. సో అది అంత డేంజరస్. అలా ఇప్పుడు ఒక క్షత్రియుడు అంటే ఒక రాజు చాలా సైనిక శక్తి పెంచుకున్నాడు అనుకోండి, ఆ సైనిక శక్తి చూసి భయపడేసి వేరే రాజులు కూడా సైనిక శక్తి పెంచుకుంటారు అనమాట. సైనిక శక్తి వల్ల ఏంటి, వేరే వాళ్ళని అటాక్ చేయడం, వేరే వాళ్ళని అనవసరమైన హింస అనమాట. సో ఇది ఈ సైనిక శక్తి భూమాతకి ఇష్టం ఉండదు. అందుకే భూమాత ఏం చేస్తుందంటే, కృష్ణ నువ్వే నన్ను దీని నుంచి రక్షించు, వీళ్ళంతా అధర్మ మార్గంలో నడుస్తున్నారు అనేసి చెప్పినప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు, సరే నేను వచ్చినప్పుడు ఈ సైనిక శక్తిని అంతా నిర్మూలన చేస్తానంటాడు అనమాట. సో అలా మొత్తం అట్లా ఈ కృష్ణుడి మీదకి జరాసంధుడు మొత్తం 17 సార్లు వస్తాడు 23 అక్షౌహిణుల సేన వేసుకొని. ప్రతిసారి కూడా అందరిని ఓడించేసేసి కేవలం జరాసంధుని నొక్కుని వదిలేస్తాడు. అలా చాలా 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 ఈ ఆసురీ సేన అనమాట. అంటే ఆసురీ సేన అంటే మొత్తం రాక్షస స్వభావం కలిగిన సేనలు అనమాట అవన్నీ. వాటినన్నిటినీ జయించేసిన తర్వాత కృష్ణుడు 18వసారి జరాసంధుడితో పాటు ఇంకో సైన్యం కూడా వస్తుంది, తన పేరు ఏందో, అతను ఒక శూద్ర కింగ్ అనమాట, యవనుడు. ఆ యవన కింగ్ మళ్ళీ జరాసంధుడు ఇద్దరు కలిసి ఒకేసారి మథుర మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు కృష్ణ ఏం చేస్తాడంటే, ఈ యవనుడిని చంపను, నేను చంపాను, అలాగే జరాసంధుడు నా చేతిలో చనిపోకూడదు, కాబట్టి అందరిని ఆ మధురలో ఉండే వాళ్ళందరినీ కృష్ణుడి పరివారాన్ని మొత్తం తీసుకొనేసి ద్వారకా షిఫ్ట్ చేస్తాడు. ఒక ఓవర్ నైట్ వాళ్ళందరూ పడుకుంటారు. పడుకున్నప్పుడు మథురలో ఉండే వాళ్ళ కృష్ణుడి తండ్రి వసుదేవుడు, దేవకి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు అందరూ, అంటే వాళ్ళ సైనికులు మొత్తం అందరినీ కూడా విశ్వకర్మని చెప్పించేసి ద్వారకలో ఒక మంచి నగరాన్ని నిర్మింపజేసి రాత్రికి రాత్రి అందరిని కూడా ద్వారకలోకి పంపించేస్తారు. ఎక్కడి నుంచి, మథుర నుంచి. మథుర ఎక్కడ ఉంది, ఢిల్లీకి దగ్గరలో ఉంది మథుర. ద్వారక ఎక్కడ ఉంది, గుజరాత్ బార్డర్లో ఉంది. సో గుజరాత్లో ఉంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఒక్క రాత్రిలోనే షిఫ్ట్ చేసేస్తాడు అనమాట. అందరి పిల్లల్ని, పెద్దల్ని, ఈవెన్ జంతువుల్ని కూడా. అయితే ఈ ద్వారక గురించి మంచి స్టోరీ ఏంటంటే, ఇప్పుడు మథురలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు పడుకున్నప్పుడు పొద్దున్న లేసరికి వాళ్ళు ద్వారకలో ఉన్నారు. సో ద్వారకకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, వాళ్ళు ఆ మథురా వాసులంతా మరుసటి రోజు పొద్దున్న లేచిన తర్వాత వాళ్ళ ఇల్లు మారిపోయింది, వాళ్ళ ప్లేస్ మారిపోయింది, వాళ్ళ మొత్తం సిటీ మారిపోయింది. అయితే వాళ్ళంతా పెద్ద పెద్ద భవనాల్లో మేల్కొంటారు అనమాట. మేల్కొంటే, అరే ఏంటిది, మన ఇల్లు కాదే, మన ఇల్లు ఎక్కడుంది, అసలు ఈ ఇంటికి ద్వారం ఎక్కడుంది, ఇదంతా పెద్ద ఇల్లు అనేసి అప్పుడే దానికి ద్వారకా అనే పేరు వచ్చింది. ద్వార్ అంటే డోరు, ఖా అంటే ఎక్కడ. అంటే ఆ మథురావాసులంతా కూడా ఒక డోర్ ఎక్కడుంది ఈ సిటీకి అనేసి ఈ సిటీలో ఉన్న భవనాలకి అని వెతికారు కాబట్టి దాన్ని
ద్వారక అని పేరు వచ్చింది. సో అలా వాళ్ళందరినీ అక్కడ సేఫ్గా ద్వారక పంపించేసి కృష్ణుడు బలరాముడు మాత్రమే జరాసంధుని సైడ్ ట్రాక్ పట్టించేసేసి మళ్ళీ ఎస్కేప్ అయి వచ్చేస్తారనమాట. సో అది సపరేట్ స్టోరీ. ఇదంతా ఎందుకు చెప్పానంటే కృష్ణుడు ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగే కంటే ముందే ఒక్కొక్క అక్షోహిణి అంటే 23 అక్షోహిణిలు అలా 17 సార్లు మొత్తం నాశనం చేశాడు. ఇంకా లాస్ట్ మిగిలిపోయింది 18 అక్షోహిణుల సేన మాత్రమే. సో అంటే కృష్ణుని ప్లాన్ ప్రకారం ఈ 18 అక్షోహిణి సేనలో ఎవ్వరు కూడా బ్రతికి ఉండకూడదు. ఎందుకంటే రాబోయేది కలియుగం. కలియుగంలో జనాలకి అంత శక్తి ఉండదు, అంత ఫిజికల్ పవర్ ఉండదు. కానీ వీళ్ళలో ఎవరొక్కరు బతికిన కానీ వాళ్ళు చాలా డెమోనిక్ గా తయారవుతారు. ఎందుకంటే చూడండి, చాలా బలవంతుడు ఉంటాడు. బలం ఉన్న వ్యక్తి దగ్గర ఒక ఊర్లో చాలా బలం ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాళ్ళని చూసి అందరు భయపడతారు. సో అలా కృష్ణుడు కూడా ఏం చేస్తాడంటే ఇంత బలం కలియుగానికి పనికిరాదు అనేసి వాళ్ళందరినీ ఈ కురుక్షేత్ర యుద్ధంలో నిర్మూలించాలనేది కృష్ణుని యొక్క ప్లాన్. సో ఇప్పుడు మళ్ళీ భగవద్గీతకు వచ్చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు పాండవ సేన కౌరవ సేన ఉంది. కౌరవ సేనలో దుర్యోధనుడు పాండవులకేమో 7 అక్షోహిణుల సేననే. కానీ వాళ్ళ యొక్క సేనాధిపతి ఎవరు? ద్రౌపది యొక్క అన్న ధృష్టద్యుమ్నుడు. ఆయనకి మంచి మిలిటరీని మంచిగా అరేంజ్ చేయడం బాగా వచ్చు అనమాట. అంటే సైన్యాన్ని ఎంత పర్ఫెక్ట్గా అరేంజ్ చేశాడంటే అది చూసేసరికి అరే వీళ్ళకి ఇంత సేన ఎక్కడి నుంచి వచ్చింది అనేసి ఒక రకమైన భయం అనేది వచ్చేస్తుంది అనమాట దుర్యోధనకి. ఇది ఎలా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి మంచి స్కిల్స్ ఉన్నాయనుకోండి, తక్కువ రిసోర్సెస్తో ఎక్కువ సాధించగలరు అనమాట. కానీ ఒక వ్యక్తికి మంచి స్కిల్స్ లేకుంటే ఎన్ని రిసోర్సెస్ ఇచ్చినా కానీ తను వేస్ట్ చేస్తాడు. సో ధృష్టద్యుమ్నుడికి ఈ స్కిల్ ఉంది కాబట్టి సైన్యాన్ని బాగా అరేంజ్ చేశాడు. సో ఈ సైన్యాన్ని చూసిన తర్వాత దుర్యోధనకి ఒక రకమైన డౌట్ వస్తుంది. ఇంత సైన్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? వీళ్ళు 13 ఏళ్ళు 12 ఏళ్ళు అడవిలో ఉండి 13 ఏళ్ళు రాజ్యంలో లేరు, అయినా కానీ ఇంత సైన్యాన్ని కూడగట్టుకున్నారు అనేసి ఒక రకమైన డౌట్ వచ్చేసేసి అరే వీళ్ళతో మనం జయించగలమా లేదా, యుద్ధం చేయగలమా లేదా అని ఒక రకమైన డౌట్ వస్తుంది. అప్పుడు తన గురువు అయిన ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళేసేసి ద్రోణాచార్యం దగ్గరికి ఎందుకు వెళ్తాడంటే దుర్యోధనకు అర్థమవుతుంది ఇది ధృష్టద్యుమ్నుని యొక్క స్కిల్, ధృష్టద్యుమ్నుని యొక్క నైపుణ్యం. సో ఈ ధృష్టద్యుమ్నుడు ఎవరు? మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం ధృష్టద్యుమ్నుని గురించి. హరే కృష్ణ. మీరు వింటున్నారా? ఒకసారి మళ్ళీ చెప్పండి ప్రభుజీ. సో ధృష్టద్యుమ్నుడు ఎవరంటే ద్రుపదుని యొక్క కొడుకు. ద్రుపదుడు ద్రోణాచార్యుడు ఇద్దరు కూడా క్లాస్మేట్స్, అంటే గురుకులంలో వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. కానీ ధృష్టద్యుమ్నుడు అప్పుడు కలిసి చదువుకునేటప్పుడు వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఎవరికి? ద్రుపదునికి ద్రోణాచార్యునికి. సో అప్పుడు ఆ గురుకులం ఉన్నప్పుడు ద్రుపదుడు ఏం చేశాడంటే, ద్రోణ నువ్వు నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను పెద్దగా అయిన తర్వాత రాజు అయిపోతాను, రాజు అయిన తర్వాత నీకు ఏం అవసరం ఉన్నా కానీ నా దగ్గరికి వచ్చేసాయి అని చెప్పేసి ఒక మాట ఇస్తాడు. అంతేకాకుండా నేను రాజు అయిన తర్వాత నా సగం రాజ్యం నీకు ఇచ్చేస్తాననేసి ద్రోణాచార్యునికి చెప్తాడు అనమాట. ద్రోణాచార్య ఏంటంటే సరే మీరు పెద్దగా అయిన తర్వాత చూద్దాంలే, నువ్వు పెద్దగా అయిన తర్వాత చూద్దాంలే అనేసి చెప్తాడు. సో వాళ్ళు గురుకులంలో విద్యాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయేసి ఈ ద్రుపదుడేమో వాళ్ళ రాజ్యానికి వచ్చేసి రాజు అవుతాడు. కానీ ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు కాబట్టి తనకు పెద్దగా సంపదలు ఉండవు, తనకు పెద్దగా పోగేసుకోవాలనే ఆశ కూడా ఉండదు అనమాట. తను కేవలం ఏదో చిన్న మామూలుగా భిక్షాటం చేస్తూ ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ద్రోణాచార్యునికి అశ్వత్థామ అనే కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలుగా పిల్లలకి పాలు అవసరం. సో
సో ఈ ద్రోణాచార్యుడికి ఎంత పేదరికంలో ఉంటాడంటే తన పిల్లోనికి పాలు కూడా ఇవ్వాలని స్థితిలో ఉంటారన్నమాట. అయితే ఒకసారి అశ్వత్థామ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి పాలు తాగుతుంటారు. పాలు తాగుతుంటే అశ్వత్థామ చూసి మీరు ఏం తాగుతున్నారు అంటే ఇది పాలు అంటారు దీనిని ఇవి అని తెల్లగా ఉంటాయి అన్నమాట పాలు. అది చూపిస్తారనమాట. చూస్తే అయితే నేను కూడా మా ఇంటికి వెళ్ళి పాలు తాగుతాను అనేసి ఇంటికి వచ్చేసి ద్రోణాచార్యుని వాళ్ళ అంటే అశ్వత్థామ వాళ్ళ అంటే ద్రోణాచార్యుని యొక్క వైఫ్ అంటే ద్రోణాచార్యుని యొక్క ధర్మపత్ని అంటే అశ్వత్థామ యొక్క తల్లి ఆమెను అడుగుతాడు అనమాట. అమ్మ నాకు కూడా పాలు పట్టించు, నాకు కూడా పాలు తాగాలని అంటే ఆమెకు అర్థం కాదనమాట. మన దగ్గర పాలు లేవు, ఎందుకంటే మన దగ్గర ఆవు లేదు కాబట్టి పాలు లేవని చెప్పలేక తను ఏం చేస్తుంటే బియ్యం పిండిని నీళ్ళలో కలిపి ఇవే పాలు అని ఇస్తుంది అనమాట. ఇస్తే అప్పుడు మన అశ్వత్థామ పాలు బియ్యం పిండి తాగుతాడు. తాగేసేసి బియ్యం పిండి నీళ్ళు అంటే తెల్లగా ఉంటాయి కదా బియ్యం పిండి నీళ్ళు కూడా, అవి తాగేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కలిసి నేను కూడా పాలు తాగాను అనేసి చెప్తాడు అనమాట. అంటే పాలు తాగడం అనేది ఆ టైంలో అంటే వాళ్ళకున్న పరిస్థితుల్లో అది చాలా అప్పులేంటి అనమాట. అంటే చాలా చాలా అంటే బాగా సంపన్నులు చేసే పని అనమాట. అయితే వాళ్ళ పిల్లలు అంటే అరే నీకు పాలు ఎవరు ఇచ్చారు, మీ ఇంట్లో ఆవు లేదు ఏం లేదు అంటే లేదు నేను పాలు తాగాను అంటాడు అనమాట. సో కావలిస్తే మళ్ళీ మరుసటి రోజు రండి అంటారు అనమాట. అయితే సరే అనేసి ఈ అశ్వత్థామ అంటే అంటే పిల్లలు అనమాట అంతే. అశ్వత్థామ ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్తే అశ్వత్థామ మళ్ళీ అప్పుడు బియ్యం పిండితో కలిపిన నీళ్ళు తాగుతుంటాడు అనమాట. చూసారా నేను పాలు తాగుతున్నా అనేసి ఆ బియ్యం పిండి కలితో నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తే ఇవి పాలు కాదు, ఇవి బియ్యం పిండి నీళ్ళు అనేసి పాలంటే కూడా ఏంటో తెలియదు అనేసి ఏడిపిస్తే అశ్వత్థామ వచ్చేసి అమ్మ నాకు పాలు కావాలి అనేసి మారం చేస్తాడు అనమాట. అప్పుడు ద్రోణాచార్యునికి ఎంత బాధేస్తుంది అంటే అరే నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, నా కొడుకు కనీసం పాలు కూడా ఇవ్వలేకున్నా అనేసి సరే ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు కదా వెళ్ళేసేసి తన దగ్గర అడిగి ఒక ఆవుని తెచ్చుకుంటాను అనేసి తను ఏం చేస్తాడంటే తనకు ఉండే ప్లేస్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి ద్రుపదుని యొక్క రాజ్యానికి వస్తాడు. ద్రుపదుని దగ్గరకు వస్తాడు అనమాట. ద్రుపదుని దగ్గరికి వచ్చినప్పుడు ద్రుపదుడు ఏం చేస్తాడు అప్పుడు మంచి అంటే రాజ్యసభలో ఉంటాడు. రాజ్యసభలో ఉన్నప్పుడు ఇతనేమో ద్రోణాచార్యుడేమో అసలు చాలా పేదరికంలో అంటే సరిగా బట్టలు ఉండవు, అంత సరిగా తిన్నాక మంచిగా మొత్తం బాడీ కూడా అంతా వీక్గా ఉంటుంది అనమాట. వచ్చేసేసి ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే ఓ మిత్రమా నన్ను గుర్తుపట్టావు అనేసి అందరి ముందు అంటాడు అనమాట. సో ఇతనికి ఈ ద్రుపదునికి అంతమంది ముందు నన్ను మిత్రుడు అనేసి సంబంధించాడు కాబట్టి ఒక రకమైన చూడండి మనం అంతా మన ఫ్రెండ్స్తో కూర్చుంటాం, సడన్ గా ఎవరో ఒక అడుక్కునే వ్యక్తి వచ్చేసి బాగుండవా ఫ్రెండ్ అనేసి అంటే ఒక రకమైన నామోషిగా ఫీల్ అవుతారు కదా ఎవరైనా అని. అంటే వాళ్ళ ఇప్పుడు మామూలుగా మెటలిస్టిక్ ఉండే వాళ్ళైతే అలా ఈ ద్రుపదుడు కూడా కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు అనమాట. ఎవరు ఇంత చండాలమైన వేషంతో అంత పేదరికంలో వచ్చేసి నన్ను మిత్రుడు అంటున్నాడు అనేసి గుర్తుపడతాడు ద్రోణాచార్యుడు నా మిత్రుడు అనేసి. కానీ ఒక రకమైన ఎటువంటి పరిస్థితి అంటే ఎటువంటి పరిస్థితిలో ఉంటుందంటే తను ఫ్రెండ్ గొప్పడానికి నామోషి పడతాడు అనమాట. నామోషి పడేసేసి ఏమంటాడు ద్రుపదునితో ఓ బ్రాహ్మణ నీకు దానం ఏమైనా కావాలంటే వచ్చి అడుక్కో, అంతేగాని నన్ను ఫ్రెండ్ అది ఇది అనేసి పెట్టకు అనేసి అని కొంచెం హార్ష్గా కటుగా మాట్లాడతాడు అనమాట. సో అలా మాట్లాడేసరికి ద్రోణాచార్యుడు బాగా హర్ట్ అయిపోయేసి ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏం దానం కూడా అడిగాడు అనమాట. సో అక్కడ నుంచి వెళ్తూ రిటర్న్ ఇంటికి రావడానికి వెళ్తుంటాడు అనమాట. వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే తను హస్తినాపురం ద్వారా రావాలి. హస్తినాపురంలో ఎవరుంటారంటే పాండవులు కౌరవులు వాళ్ళంతా అప్పుడు చిన్నపిల్లలు అనమాట. వాళ్ళు ఒక బంతితో ఆడుకుంటున్నప్పుడు ఆ బంతిని విసిరేటప్పుడు ఆ బంతి వెళ్ళి బాగా లోతుగా ఉన్న బావిలో పడిపోతే మళ్ళీ ఇప్పుడు ఆట కంటిన్యూ చేయాలంటే ఆ బంతి కావాలి. సో ఆ బంతిని తీసుకోవడానికి ఏం చేస్తారంటే ఒక మామూలుగా ఒక చిన్న పిల్లవాడికి ఒక వీక్గా ఉండే కౌరవుల్లో
ఒక కౌరవుల్లో ఒక వానికి ఆ నడుముకి మొత్తం వాళ్ళ యొక్క రుమాలు వాళ్ళ యొక్క దోతులు అన్ని కట్టేసేసి ఒక తాడులా కట్టి తను కిందికి పంపించేసి అక్కడ నుంచి బంతి తేవాలనేసి ప్లాన్ చేస్తారనమాట. ఆ పిల్లడం ఏడుస్తుంటాడు, అయ్యో అయ్యో నన్ను పంపించకండి, నాకు వద్దు, నేను వెళ్ళని మారం చేస్తుంటాడు అనమాట. అయితే అటుగా ద్రోణాచార్యుడు వస్తుంటాడు అనమాట. వచ్చినప్పుడు ద్రోణాచార్యుడు చూస్తాడు అనమాట. చూసి ఏంటమ్మా ఎందుకు ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు ఆ పిల్లని ఏర్పిస్తున్నాడు అంటే అప్పుడు ఆ పిల్లోడు చెప్పాడు అనమాట, వీళ్ళందరూ నన్ను ఆ బావిలో ఉన్న బంతిని తీసుకురావడానికి నన్ను బావిలోకి పంపించేస్తున్నారు, నాకు వెళ్ళడం ఇష్టం లేదనేసి అంటే ద్రోణాచార్యుడు ఏమిటంటే మీరంతా క్షత్రియ బాలులు, అంటే మీరంతా క్షత్రియుని యొక్క పిల్లలు కదా, మీకు ఆ బంతిని ఆ బాణాలతో తీయడం తెలిసిన లే అనేసి అంటాడు అనమాట. వాళ్ళు ఏమంటారంటే మాకేం అటువంటి విద్యలు ఏం తెలియవు అని పాండవులు కౌరవులు ఇద్దరు చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఈ ద్రోణాచార్య ఏం చేస్తారంటే పక్కనే ఉన్న గడ్డి పరకలు తీసుకునేసి దాన్ని అభిమంత్రించి ఫస్ట్ ఒక గడ్డి పరక తీసుకొని పైనుంచి ఆ బంతి కూర్చేటట్టు వేస్తాడు. దాని తర్వాత దాని వెనకనే ఆ ఫస్ట్ గడ్డి పరక వెనకనే కూర్చేటట్టు ఇంకో గడ్డి పరక వేస్తాడు. అలా గడ్డి పరకల వెనుక గడ్డి పరక వేస్తూ వేస్తూ మొత్తం పైకి వచ్చేంత వరకు దాన్ని ఒక తాడులా చేస్తాడు అనమాట. తాడులా చేసేసి ఆ బంతిని పైకి లాగుతాడు. పైకి లాగితే అప్పుడు పాండవులు కౌరవులు అందరూ కూడా ఆ ఆ విద్యా నైపుణ్యాన్ని చూసేసి వెళ్ళేసి వాళ్ళ తాతగారైన భీష్ముని చెప్తారు, తాతగారు మేము ఆడుకుంటున్నాము, బంతి వెళ్ళేసి నూతిలో పడిపోయింది, ద్రోణాచార్యుడు వచ్చేసి ఒక గడ్డి పరక మీద ఆ బంతిని గడ్డి పరకలతోటి ఒక గడ్డి పరక వెనుక ఇంకో గడ్డి పరక వెనుక ఇంకో గడ్డి పరక వేసి ఆ బంతిని బయటికి లాగాడు అని చెప్తారనమాట. అయితే భీష్మదేవుడు ఏంటంటే అరే ఇంత ధనుర్విద్యలో ఇంత నైపుణ్యం ఉండేవాళ్ళు ఎవరు అనేసి వెళ్ళి చూస్తే అక్కడ ద్రోణాచార్యుడు ఉంటాడు అనమాట. అప్పుడు అయితే భీష్మదేవుడు ఏం చేస్తుంటాడంటే అప్పుడు ఆ టైంలో ఈ పాండవులకి కౌరవులకి మంచి యుద్ధ విద్యలు నేర్పించడానికి ఎవరు మంచి వ్యక్తి అనేసి అంటే వెతుకుతుంటాడు అనమాట. అయితే ఎప్పుడైతే ద్రోణాచార్యుని కలుస్తాడో అప్పుడు హీఈస్ అ పర్ఫెక్ట్ పర్సన్. ద్రోణాచార్యుడు పరశురాముని యొక్క శిష్యుడు. పరశురాముని అంత యుద్ధ విద్యలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అఫ్ కోర్స్ భీష్మదేవుడు కూడా పరశురాముని శిష్యుడే. సో అందుకనేసి అప్పుడు ఏం చేస్తాడు భీష్మదేవుడు ద్రోణాచార్యుని ఒక గురువుగా పాండవులకి కౌరవులకి నియమిస్తాడు యుద్ధ విద్యలు నేర్పించడానికి. సో అలా ద్రోణాచార్యుడు అప్పుడు దానివల్ల ఏంటంటే ఇంకా తను వాళ్ళ పిల్లల్ని భార్యని తీసుకొని వచ్చేసి మంచి సంపదలతోటి, అంటే వాళ్ళకు ఒక 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 ప్యాలెస్ ఇస్తాడు, ఒక మంచి ల్యాండ్ ఇస్తారు, వెల్త్ ఇస్తారు, అన్ని ఇస్తారు కదా. ఎందుకంటే పాండవులు కౌరవులు రాజకుమారుల యొక్క పుత్రులు కాబట్టి వాళ్ళ యొక్క గురువు కూడా మంచి పొజిషన్లో ఉండాలి కాబట్టి బాగా సంపదలు వచ్చేస్తాయి అన్నమాట. అయితే ద్రోణాచార్యులు ఏం చేస్తారంటే పాండవులకు కౌరవులకు బాగా శిక్షణ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కానీ తను ద్రుపదుడు చేసిన అవమానాన్ని మాత్రం మర్చిపోలేకుంటాడు అనమాట. సో పాండవులు కౌరవులకి బాగా శిక్షణ ఇచ్చిన తర్వాత పాండవులు వాళ్ళు వచ్చి అడుగుతారు అనమాట, గురువు గారు మీకు గురుదక్షిణ ఏం కావాలంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈ ద్రోణాచార్యుడు మీరు ఈ ద్రుపదుడు ఉన్నారు కదా, ఆ ద్రుపదుడిని ఓడించేసి బంధించి నా దగ్గర తీసుకురామని చెప్తారనమాట. సో అప్పుడు అది ఇలా ద్రోణాచార్యుడు చెప్పంగానే ఈ దుర్యోధనుడు కర్ణుడు వాళ్ళ పార్టీ ఉంటుంది కదా, 100 మంది అన్నదమ్ముళ్ళు ప్లస్ కర్ణుడు అందరు ఉంటారు కాబట్టి మేము వెళ్ళి తీసుకొస్తాము అనేసి ఆవేశంగా వెళ్ళేసేసి ద్రుపదునికి అటాక్ చేయడానికి వెళ్తారు. అటాక్ చేయడానికి వెళ్తే ద్రుపదుడు ద్రోణాచార్యునితో సమానంగా యుద్ధ విధులు చేసిన వాళ్ళు. సో అందరు కౌరవులను ఇంక్లూడింగ్ కర్ణుడిని ఓడించేసి తరిమి కొడతాడు. దాని తర్వాత పాండవులు ఏం చేస్తారంటే గురువు గారు మేము వెళ్తాము, మేము వెళ్ళి తీసుకొని వస్తాం అనేసి ఈ ఐదుగురు పాండవులు వెళ్ళి అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు వెళ్ళి ద్రుపదునితో యుద్ధం చేసి ద్రుపదుని ఓడించేసి ద్రుపదుని బంధించి ద్రోణాచార్యుని ముందు తీసుకొస్తారు. అప్పుడు అర్జునుడు బాగా ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసినప్పుడు ద్రుపదునికి అర్జునుడు అంటే బాగా ఇష్టం అవుతుంది అనమాట. అరే ఏం ఫైట్ చేస్తుండే పిల్లవాడు అనేసి అప్పుడు బాగా ఇంప్రెస్ అవుతాడు అనమాట.
సో ఆ ద్రుపదుని తీసుకొని అర్జునుడు ఏం చేస్తాడంటే ద్రుపదుని బంధించేసి తీసుకొని ద్రోణాచార్య ముందుకు తీసుకొస్తారు. ద్రోణాచార్య ముందుకు తీసుకొచ్చిన తర్వాత ద్రోణాచార్య ఏం చేస్తాడంటే, ద్రుపద నువ్వు ఇప్పుడు నా శిష్యులతో ఓడిపోయినావు అంటే నువ్వు నా బంధువు అయినావు కాబట్టి నువ్వు అన్న ప్రకారం నీ రాజ్యంలో సగం రాజ్యం నేను తీసుకుంటాను, మిగతా సగం రాజ్యం నీకు ఇచ్చేస్తాను అనేసి ద్రుపదుని యొక్క సగం రాజ్యం తీసుకుంటాడు అనమాట. తీసుకునేసేసి పంపించేశాడు ద్రుపదుని. కానీ ద్రుపదుడు ఏం చేస్తాడంటే దీన్ని బాగా అవమానంగా ఫీల్ అవుతాడు. తను క్షత్రుడు కదా, క్షత్రులకి ఎప్పుడైనా ఎవరైనా అవమానం చేస్తే అది వాళ్ళని చంపడంతో సమానం అటువంటిది. సో అలా ద్రుపదుడు ఈ ద్రోణాచార్యుడు చేసిన ఇన్సల్ట్ ని మనసులో పెట్టుకునేసి ఏం చేస్తాడంటే ఒక యజ్ఞం చేస్తాడు. నాకు ద్రోణాచార్యుని చంపే కొడుకు కావాలి అని ఒక యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం నుంచి పుట్టినవాడే ఈ దృష్టద్యుమ్నుడు. సో ఆ దృష్టద్యుమ్నుడు తను చంపడానికి ఆ యజ్ఞం నుంచి దృష్టద్యుమ్నుడు వస్తాడు. దృష్టద్యుమ్నుడితో పాటు ద్రౌపది దేవి కూడా వస్తుంది అనమాట. సో అలా దృష్టద్యుమ్నుడు ద్రౌపది ఇద్దరు వస్తారు. అప్పుడు దృష్టద్యుమ్నుడు ఏం చేస్తాడంటే ఈ దృష్టద్యుమ్నుడికి మళ్ళీ పిల్లవాడు వచ్చాడు కాబట్టి సో తనకి యుద్ధ విద్యలు నేర్పించడానికి మళ్ళీ ద్రోణాచార్యం దగ్గరికి పంపిస్తాడు. నువ్వు ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళేసి యుద్ధ విద్యలు నేర్చుకునేసి, అంటే తనను చంపడానికే పుట్టిన వ్యక్తికి యుద్ధ విద్యలని ద్రోణాచార్యం నేర్పిస్తాడు. ఎందుకంటే బ్రాహ్మణులు అనేవాడు ఏ దాని మీద కూడా మమకారాన్ని పెంచుకోరనమాట. ఈ శరీరం మీద, కుటుంబం మీద, ఈ సంపదల మీద, దేని మీద కూడా అన్ని అశాశ్వతాలు. నా డ్యూటీ ఏంటి, నా దగ్గరికి విద్య నేర్పించనేసి ఈ ద్రుపదుడు తన పితృని పంపించాడు. నా డ్యూటీ ఏంటి, తనకు అర్హత ఉంటే తనకు అన్ని విద్యలు నేర్పించాలి. అలా ఈ ద్రోణాచార్యుడు ద్రుపదునికి అన్ని యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. సో ఇప్పుడు ఈ ద్రుపదుడు ఏం చేశాడు, పాండవుల సైన్యంలో సైన్యాధిపతిగా ఉన్నాడు. ఈ పాండవుల సైన్యాన్ని తన యొక్క యుద్ధ విద్యలు ద్రోణాచార్యుడు నేర్పించిన స్కిల్స్ అన్ని ఉపయోగించేసి పాండవ సైన్యాన్ని బాగా అరేంజ్ చేశాడు అనమాట. ఇది దుర్యోధనకి నచ్చలేదు. అందుకే ద్రోణాచార్యం దగ్గరికి వెళ్ళేసి, ద్రోణాచార్య మీరు ఈ ద్రుపదునికి అన్ని యుద్ధ విద్యలు బాగా నేర్పారు చూడండి, దానివల్ల ఈ ద్రుపదుడు ఎలా వాళ్ళ సైన్యాన్ని అరేంజ్ చేశాడు అనేసి ఒక దెప్పిపోవడం అంటారు కదా, అంటే ఒక పాయింట్అవుట్ చేయడం అనమాట, నీ తప్పు చేసావు అనేసి. సో అలా చెప్పడానికి అనేసి దుర్యోధనుడు ద్రోణుని దగ్గరికి వెళ్తాడు. సో అదే ఈ శ్లోకం అనమాట. పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢం ద్రుపద పుత్రేణ తవ శిష్యేన ధీమత. పాండవుల వైపున్న వివిధ యోధులను గుర్తు చేశాడు. ఏం చేశాడు, గురువుగారు చూడండి, పశ్చైత పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం, ఈ విశాలమైన సైన్యాన్ని చూసారా, అది మీ శిష్యుడైన దృష్టద్యుమ్నుడు అరేంజ్ చేశాడు అనేసి మీరు అతనికి అన్ని యుద్ధ విద్యలను నేర్పించి తప్పు పని చేశారనేసి ఒక పాయింట్అవుట్, అంటే ఎందుకంటే ఇప్పుడు చూడండి యుద్ధం మొదలవబోతుంది, నీ వల్లే ఈ తప్పు జరిగింది అనేసి పాయింట్అవుట్ చేస్తే తను ఆ రెస్పాన్సిబిలిటీ తను తీసుకుంటాడు అనేసి దుర్యోధన యొక్క రాజతంత్రం అన్నమాట. అలా అయిపోయిన తర్వాత దుర్యోధని చర్యలకు కారణాలు. దుర్యోధనుడు పాండవ సేన చూసి భయపడ్డాడు, అది ఒకటి. దుర్యోధనుడు దృష్టద్యుమ్నుని వేలెత్తి చూపాడు. తర్వాత ద్రోణి యొక్క క్రోధాన్ని దుర్యోధనుడు చూడాలనుకున్నాడు. ఇలా చెప్పాడు అనుకోండి, మీరు తప్పు చేశారు, దృష్టద్యుమ్ని మీకు దృష్టద్యుమ్నికి అన్ని యుద్ధ విద్యలు నేర్పించారు కాబట్టి ఇలా అరేంజ్ చేశారంటే ద్రోణికి ఒక రకమైన కోపం వస్తుంది అనేసి వెళ్ళి ఇది చెప్పాడు అనమాట. సో దాని తర్వాత ఏం చేశాడంటే, పాండవుల సైన్యంలో మోస్ట్ పవర్ఫుల్ వారియర్స్ ఎవరంటే భీముడు, అర్జునుడు. కానీ ఇప్పుడు దుర్యోధనుడు ఇంకో పాయింట్అవుట్ ఏం చేశాడంటే, ఈ పాండవుల సైన్యంలో భీముడు, అర్జునుడే మెయిన్ వారియర్స్ కాదు, వాళ్ళతో సమానంగా చాలా మంది ఉన్నారు అనేసి ఈ శ్లోకంలో చెప్తాడు అనమాట. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః.
సో ఈ ఈ సైన్యంలో దుష్ట దుష్ట భీమార్జునితో పాటు సమానంగా ఎవరున్నారంటే యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, అటువంటి మహా యోధులు ఇంకా చాలా మంది ఉన్నారు. దాంతోపాటు ఇంకేం చెప్పారంటే దృష్టకేతుశ్చ కీతాన కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కంతి భోజస్య శైబ్యశ్చ నరపుంగవ. వాళ్ళతో పాటు దృష్టకేతు, చకేతానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి శూరులు మహాయోధులు కూడా ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకంలో దృష్టకేతు ఎవరు? పాండవుల తరపున పోరాడి దృష్టకేతు శిశుపాలన. ఈ దృష్టకేతు శిశుపాలన యొక్క కొడుకు. మనకు శిశుపాలు అంటే మీకు అందరు తెలుసు కదా. శిశుపాలుడు కృష్ణుని యొక్క కజిన్, అంటే కృష్ణునికి వాళ్ళ మేనత కొడుకు శిశుపాలుడు. ఎలాగైతే అర్జునుడు కుంతి ద్వారా పుట్టాడు, శిశుపాలుడు కూడా కృష్ణుని యొక్క ఇంకో మేనత కొడుకు అనమాట. అయితే శిశుపాలుడు పుట్టినప్పుడు శిశుపాలునికి 4 చేతులు ఉంటాయి. 4 చేతులు ఉన్నప్పుడు ఒక ఆకాశవాణి పలుకుతుంది అనమాట. ఎవరిని చూస్తే ఎవరు టచ్ చేస్తే, ఎవరు ముట్టుకుంటే ఈ 2 చేతులు పడిపోతాయో వాళ్ళ చేతుల్లోనే ఈ పిల్లవాడు చనిపోతాడు అనేసి శిశుపాలునికి ఆకాశవాణి చెప్తుంది అనమాట. అయితే అప్పుడు ఈ శిశుపాలుని యొక్క తల్లి వచ్చేసి దేవకి వాసుదేవులు చూడడానికి వచ్చినప్పుడు కృష్ణుడు వెళ్ళేసేసి శిశుపాలని టచ్ చేస్తాడు. టచ్ చేసినప్పుడు వెంటనే ఆ 2 చేతులు పడిపోతాయి. వెంటనే అప్పుడు శిశుపాలుని యొక్క తల్లికి అర్థమైపోద్ది, అంటే నా కొడుకు చనిపోయేది ఈయన చేతిలోనే అనేసి అర్థమైపోద్ది. కానీ తను ఏం చేస్తుందంటే అంటే తల్లి హృదయం కదా, అప్పుడు కృష్ణుతో మాట తీసుకుంటుంది అనమాట. కృష్ణ, నువ్వు భగవంతునివి అది నాకు తెలుసు, ఎందుకంటే కంసుని చంపావు, కంసుని లాంటి వాళ్ళని చంపావు, అంటే చాలా లీలలు చేసావు, అందరికీ తెలుసు నువ్వు భగవంతుని అనేసి. నాకు ఒక వరం ఇవ్వు, నా కొడుకుని క్షమించు అని చెప్తారు అనమాట. ఏదైనా తప్పు చేస్తే క్షమించు, చంపొద్దు అనేసి అడుగుతాడు అనమాట. అప్పుడు కృష్ణ ఏమంటే, సరే అత్త, నువ్వు అడిగినావు కదా, నేను 100 తప్పులు ఒకేసారి చేస్తే 100 తప్పులు ఒకేసారి 100 తప్పుల కంటే ఎక్కువగా 100 తప్పుల వరకు క్షమిస్తాను. 100 తప్పుల తర్వాత ఇంకా తప్పు చేస్తే నేను అప్పుడు సంహరిస్తానని చెప్తాడు అనమాట. అయితే శిశుపాలుడు ఏంటంటే ఈ వరం గురించి శిశుపాలునికి తెలుసు అనమాట. అయితే అందుకే కానీ శిశుపాలునికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే బాగా అసూయ అనమాట. ఎప్పుడు కృష్ణుడు సంపద, కృష్ణుని యొక్క అందము, కృష్ణుని యొక్క శూరత్వము, కృష్ణుని యొక్క కీర్తి అవన్నీ చూసినప్పుడు శిశుపాలులో చాలా చాలా అసూయ అనమాట. ఈ శిశుపాలుడు, దంతవక్రుడు అనే 2 రాక్షసులే ఈ యుగంలో మామూలుగా జేవిజులు అనేసి వైకుంఠం నుంచి వచ్చి వాళ్ళు ఒక జన్మలోనేమో హిరణ్యకశిపు, హిరణ్యాక్షులుగా జన్మ తీసుకుంటారు. ఇంకో అవతారంలో, రామావతారంలోనేమో రావణ కుంభకర్ణులుగా వాళ్ళు అవతారం తీసుకుంటారు. ఈ కృష్ణావతారంలో వాళ్ళే శిశుపాలుడు, దంతవక్రుడు 2 రాక్షసులుగా అవతారం తీసుకుంటారు అనమాట. సో వీళ్ళకి అందుకే శిశుపాలునికి చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే బాగా అసూయ అనమాట. కృష్ణునికి ఎప్పుడు కృష్ణుని అపోజ్ చేయడం, కృష్ణుని వేలెత్తి చూపించడం చేస్తుంటారు అనమాట. అయితే ఎందుకు వచ్చిన గొడవ అనేసి 99 ప్రతిసారి ఏమైనా కృష్ణుని తిట్టాలన్నప్పుడు 99 తిట్ల వరకు తిడతాడు. తిట్టేసి 99 అయిపోయినాయి, ఇంకా ఇప్పుడు ఆపేస్తాడు అనమాట. అంటే 100వ తిట్టు వరకు క్రాస్ చేయడం అనమాట. కానీ ఎప్పుడైతే పాండవులు రాజశేఖరం చేసేసి కృష్ణునికి అంటే అగ్రపూజ చేస్తారో అప్పుడు శిశుపాలుడు తట్టుకోలేకపోతాడు అనమాట. ఎందుకంటే తనకు నరనరాల్లో కృష్ణుని పట్ల ఈర్ష్య, ద్వేషం ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఆ కోపంలో ఆ కౌంటింగ్ మిస్ అయ్యేసేసి 100 కంటే ఎక్కువ తిట్టేస్తాడు. తిట్టినప్పుడు అప్పుడు కృష్ణుడు వెంటనే తన సుదర్శన చక్రాన్ని తీసుకొని శిశుపాలుని చంపేస్తాడు అనమాట. అయితే శిశుపాలుని చంపిన కానీ శిశుపాలుని యొక్క కుటుంబ సభ్యులు, శిశుపాలుని యొక్క కొడుకులు అందరూ కూడా కృష్ణునికి చాలా ఫేవరబుల్గా ఉంటారు అనమాట. అయితే శిశుపాలుని చంపి శిశుపాలుని యొక్క కొడుకుని, శిశుపాలుని కొడుకైన దృష్టకేతుని శిశుపాలుని యొక్క రాజ్యానికి రాజుగా చేస్తాడు అనమాట.
సో అలా చేసిన దుష్టకేతు ఇప్పుడు పాండవుల సైడ్న పోరాడడానికి వచ్చాడు. సో ఇంకా నెక్స్ట్ ఏంటి, చకీతాన. విష్ణు వంశంలో చకీతానుడు ఒక యాదవుడు. అతను చాలా ధైర్యవంతుడు, మహారథి మరియు పాండవ సైన్యం యొక్క ముఖ్య యోధుల్లో ఒకడు. ఇంకెవరు, కాశీరాజు. మామూలుగా కాశీరాజు యొక్క స్టోరీ ఏంటంటే, కాశీరాజు శివుని యొక్క భక్తుడు అనమాట. కానీ ఇతనికి కృష్ణుడు అంటే ఇష్టం ఉండదు. కాశీరాజు ఎప్పుడు కూడా అంటే ఇంకా శివుని పూజిస్తాడు కానీ కృష్ణుని మాత్రం ఎప్పుడు దూషిస్తుంటాడు అనమాట. అయితే ఒకసారి ఒక కాశీరాజు ఏం చేశాడంటే, ఒక యజ్ఞం చేసేసి దానిలోంచి ఒక భయంకరమైన రాక్షసుని క్రియేట్ చేసేసి కృష్ణుడి మీదకి పంపిస్తాడు అనమాట. పంపిస్తే కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఇట్లా ఒక రాక్షసుడు వస్తున్నాడనేసి కృష్ణుడికి తెలుస్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తుంటాడు, రుక్మిణీదేవితో కూర్చొని చెస్ ఆడుతుంటాడు, అంటే మామూలుగా జూదం ఆడుతుంటాడు అనమాట. అంటే ఆడుతూ కృష్ణుడికి అర్థమైపోద్ది ఇప్పుడు ఈ ద్వారక మీదకి రాక్షసుని కాశీరాజు పంపిస్తున్నాడు అనేసి. అయితే ఉన్న చోటు నుంచే అసలు కదలకోకుండా అక్కడి నుంచే చక్రాన్ని పంపించేస్తాడు అనమాట. వెళ్ళి ఆ రాక్షసుని చంపేసి, ఆ కృత్యాన్ని చంపించేసి అలాగే చంపి ఈ కాశీరాజును కూడా శిక్షించి వచ్చేసాయని చెప్తాడు. అయితే ఆ సుదర్శన చక్రం ద్వారకా నుంచి ఈ రాక్షసుడు ఎప్పుడైతే కాశీ నుంచి బయలుదేరుతున్నాడో, ఆ మార్గ మధ్యంలోనే రాక్షసుని చంపేస్తుంది సుదర్శన చక్రం. చంపేసేసి కాశీకి వచ్చేసి కాశీలో ఉన్న అన్ని ఇండ్లని అన్నిటిని తగలబెట్టేసి అందరిలో ఎవరైతే కృష్ణునికి అపోజింగ్గా ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తుంది అనమాట. చంపేసిన తర్వాత కాశీరాజు యొక్క కొడుకుని మళ్ళీ కాశీకి మళ్ళీ ఒక రాజుగా చేస్తారనమాట. సో అలా ఆ కృతజ్ఞత కూడా కాశీరాజు పాండవుల సైడ్ వస్తారు. ఇంకా దాని తర్వాత పురిజిత్తు, కుంతిభోజుడు, వీరిద్దరు కూడా కుంతిమారాణి యొక్క సోదరులు కాబట్టి పాండవుల సైడ్ వచ్చి యుద్ధానికి వచ్చారు. అలాగే శైబుడు అంటే శైబ మహారాజు యుధిష్ఠునికి మామగారు. అంటే యుధిష్ఠిర మహారాజుకి ద్రౌపదితో పాటు ఇంకా వేరే భార్య ఉండడం కదా, వేరే భార్య యొక్క మామగారు ఈ శైబుడు. సో అతను శైబుడు ఏంటంటే మంచి పర్ఫెక్ట్ పర్సనాలిటీ అనమాట. అందుకే దాన్ని ఏమంటారంటే తను నరపుంగవుడు అంటారు అనమాట. మనిషి ఒక వ్యక్తి అనేవాడు ఎలా ఉండాలనేసి ఆ శైబుడిని చూసి నేర్చుకోవాలనేసి దాన్ని నరపుంగవుడు అనుకుంటారు అనమాట. ఎలాగైతే రాముని కూడా నరపుంగవుడు అంటారు. ఎందుకంటే ఒక రాజు కానీ, ఒక పురుషుడు కానీ, ఒక వ్యక్తి కానీ ఎలా ఉండాలంటే రామునిలాగా ఉండాలి. అలాగే శైబుడు కూడా చాలా ధర్మవర్తనుడు, అంటే ధర్మాన్ని బాగా పాటించే వ్యక్తి. సో ఈ శైబుడు కూడా ఈ పాండవుల యొక్క సైన్యంలో ఉన్నారు. దాని తర్వాత దుర్యోధన ఇంకేం చెప్తున్నాడు, అస్మాకంతో విశిష్టా ఏతాన్ని బోధాద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాండ్రవీమితే. సో అప్పుడు వాళ్ళ పాండవుల సైన్యంలో అంతా కూడా ఉన్న యోధులందరినీ చెప్పిన తర్వాత దుర్యోధన ఏం చేస్తాడంటే, అరే ఇంకా ఇప్పుడు వీళ్ళని ఎక్కువ గ్లోరిఫై చేస్తే మా వాళ్ళు డిప్రెస్ అయిపోతారు అనేసి ఇప్పుడు ఓ గురువు గారు ఇప్పుడు మన సైన్యంలో ఉండే వాళ్ళని గురించి విన్నాను అనేసి వాళ్ళ సైన్యంలో ఉండే వాళ్ళని గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. భవాన్ భీష్మస్య కర్ణస్య కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిశ్చ ధృత. అంటే యుద్ధంలో ఎప్పుడు కూడా విజయం సాధించే మీరు, అంటే ఫస్ట్ స్టార్టింగ్ ద్రోణాచార్యంతో స్టార్ట్ చేశాడు. ద్రోణాచార్యులు, మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుడి పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా అన్నేచ బహవాశూర మదర్తే త్యక్త్వ జీవిత నానా శాస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారద. నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు కూడా ఉన్నారు. వారందరూ
నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధంలో నైపుణ్యం కలిగిన వారు అని చెప్తారు. దాని తర్వాత అపర్యాప్తం తదస్మాకం బలం భీమాభిరక్షితం పర్యాప్తం విధా విధామేతేషాం బలం భీమాభిరక్షితం. ఇప్పుడు కంపేర్ చేసుకుంటారు అనమాట. వాళ్ళ సైడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరంటే భీముడు, కానీ మనల్ని ప్రొటెక్ట్ చేసేవారు భీష్ముడు. అంటే సైన్య రక్షకుడు ఉంటాడు అనమాట. సో ఇప్పుడు భీముడిని భీష్ముడితో కంపేర్ చేస్తున్నాడు అనమాట. భీముడి యొక్క ప్రొటెక్షన్ లో ఉండే పాండవ సైన్యము, భీష్ముని యొక్క ప్రొటెక్షన్ లో ఉండే మన సైన్యం. భీష్ముడిని ఎవరు జయించలేరు, ఇంక్లూడింగ్ దేవతలు కూడా జయించలేరు భీష్ముడిని. అటువంటి సేనాధిపతి మనకున్నాడు. కానీ అటు సైడ్ ఎవరున్నారంటే భీముడు చాలా వీక్ కంపేర్ టు భీష్మ అనేసి ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు అనమాట. సో అలా చెప్పిన తర్వాత భీష్ముడు ఏం చేశాడంటే ఈ దుర్యోధన యొక్క మాటలన్నీ వినేసి, భీష్ముడికి ఈ దుర్యోధనతో మాట్లాడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే యుద్ధానికి వచ్చే ముందే భీష్ముడు చాలాసార్లు చెప్పేస్తాడు, వద్దు వద్దు యుద్ధం చేయొద్దు, పాండవులను ఎవరు జయించలేరు, పాండవుల సైడ్ కృష్ణుడు ఉన్నంతసేపు పాండవులను ఎవరు జయించలేరు, నీదంతా వేస్ట్ అంటే నీవు అనవసరంగా యుద్ధానికి వెళ్తున్నావు అనేసి చాలా చాలా చెప్పి చూస్తాడు. కానీ దుర్యోధనుడు ఏం చేస్తాడంటే నాకు పాండవులతో యుద్ధమే చేయాలి, పాండవులనే జయించాలి, అందుకే నేను అందరినీ 11 అక్షరాన్ని శీలను పోగు చేసుకున్నాను, మన దగ్గర ఇంత శక్తి ఉంది అనేసి వాళ్ళ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అటు సైడ్ ఎవరెవరు ఉన్నారని అందరిని కౌంట్ చేసినాడు, కానీ అటు సైడ్ కృష్ణుడు కూడా అక్కడ ఉన్నాడు అనేది కనీసం ఒక మాట కూడా లేదు. ఎందుకంటే కృష్ణుడు మనకి ప్రతిజ్ఞ చేశాడు కదా. ఏం చేశాడు? నేను యుద్ధంలో ఆయుధాన్ని పట్టను, యుద్ధం చేయను అనేసి ప్రతిజ్ఞ చేశాడు. అందుకనేసి కృష్ణుడిని కౌంట్లో కూడా తీసుకోవడం అనమాట. కానీ ఇటు సైడ్ మన సైడ్ భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు అనేసి. అంటే ఇది ఈ థింకింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక మెటీరియలిస్టిక్ థింకింగ్ అనమాట. అంటే ఒక భౌతిక విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి ఉండే వ్యక్తి వాళ్ళకి నాకెంత ఆస్తి ఉంది, నాకెంత పలుకుబడి ఉంది, నాకెంత బలగం ఉంది అని చూస్తారు. కానీ నాతో పాటు భగవంతుడు ఉన్నాడు లేదా అనేసి చూడాడు అనమాట. నా వైపు ధర్మం ఉందా లేదా అని చూడాడు. ఎప్పుడు కూడా మీ మెటీరియలిస్టిక్ థింకింగ్ అనమాట. మెటీరియలిస్టిక్ థింకింగ్ అంటే ఎప్పుడు బయటకు కనిపించే ఆస్తులు, అంతస్తులు, పేరు, బలగము, పరువు, ప్రతిష్ట, ఇవన్నీ డబ్బు, వీటిని చూసుకునే మనిషి చాలా ధైర్యంగా ఉంటాడు అనమాట. కానీ నిజమైన ధైర్యం ఏంటంటే భగవంతుడు మన సైడ్ ఉన్నాడా లేదా, మనం భగవంతునితో యాక్టివ్గా కనెక్ట్ ఉన్నా లేదా. మనకి భగవంతునితో యాక్టివ్గా ఈ యుగంలో ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే జపం చేయడం. అందుకే మనం ఫస్ట్ క్లాస్ అందుకే జపంతో స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా మీరు జీవితంలో ఏది చేసినా చేయకపోయినా కానీ ఈ భగవద్భక్తి అనేది చేస్తే, భగవద్భక్తి ఈజీగా ఎలా చేయొచ్చు ఈ యుగంలో, భగవంతుని నామాన్ని జపించడం, దాని యొక్క అది అంత పవర్ఫుల్ అనమాట. సో ఈ భీష్ముడు అన్ని ఇవన్నీ విన్నాడు అనమాట. ఒక్క నిమిషం ఆగండి. సో అది దుర్యోధన మెంటాలిటీ అంటే ఆ మెటీరియలిస్టిక్ మెంటాలిటీ అనమాట. మెటీరియలిస్టిక్ మెంటాలిటీ అంటే వాళ్ళు జీవితంలో ఏం సాధించాలని చూసుకుంటే వాళ్ళు మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మన దగ్గర ఎంత బలం ఉంది, మన బంధువులు, మన ఫ్రెండ్స్ మన గురించి ఏమనుకుంటున్నారు, అదంతా కేవలం అదే కాన్షియస్ అనమాట. అంతకంటే వాళ్ళ జీవితం గురించి, జీవితంలో మనకి ఎంత ఎంజాయ్ చేస్తున్నాము దాని గురించి ఆలోచిస్తారు అనమాట. అది దుర్యోధన యొక్క మెంటాలిటీ. ఎందుకంటే అవన్నీ కూడా ఒక జీవితంతో అయిపోయేవి. అది కూడా మనకి ఒక మళ్ళీ నెక్స్ట్ లైఫ్కి ఏ కూడా క్యారీ ఫార్వర్డ్ కావు. క్యారీ ఫార్వర్డ్ అంటే చూడండి, మనకి ఈ జీవితంలో మనకి పెద్ద పెద్ద డిగ్రీలు, ఒక పిహెచ్డి చేసామనుకోండి, లేదా 100,000 కోట్లు సంపాదించాం, చనిపోయినప్పుడు మనం ₹1 కూడా తీసుకెళ్ళాం. మళ్ళీ వచ్చే జన్మలో ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం పెద్ద పిహెచ్డి చేసినా, పెద్ద డిగ్రీలు చేసినా కానీ
మళ్ళీ మనం ఎల్కేజీ యూకేజీ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఈ భౌతిక సంపదలు ఏవి కూడా శాశ్వతం కావు. అందుకే మనం చెప్పాం కదా స్టార్టింగ్‌లోనే, సాధన అంటే సద్ధనం. అంటే అదే నిజమైన ధనం. మనం రోజు చేసే జపం గాని, ఇలా ఈ ఈ ప్రవచనం వినడం కానీ, అదే మన నిజమైన సంపద. ఎందుకంటే ఈ సంపద మనకి జీవితాంతం మనతో పాటు ఉంటుంది. అలాగే మనం ఈ జన్మ అయిపోయిన తర్వాత వచ్చే జన్మ తీసుకున్నా గానీ, ఆ సంపద మనతో పాటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 100% చేసిన తర్వాత ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేసేసి మనం గోలోకం గాని, వైకుంఠం గాని వెళ్ళడానికి వీలవుతుంది. ఆ! కానీ మనం ఈ జీవితంలో మనం ఒక 10% చేసాము. ఆ 10% మనతో పాటు వచ్చే జన్మ కాదు, 100,000 జన్మలు, కోటి జన్మలు ఎత్తినా గాని ఆ 10% మనతో పాటే ఉంటుందన్నమాట. మళ్ళీ మనం మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనం భక్తి స్టార్ట్ చేస్తే 11% నుంచి స్టార్ట్ చేస్తాం. అదే మనం ఈ జన్మలో 90% చేసామనుకోండి, వచ్చే జన్మలో 91% నుంచి స్టార్ట్ అవుతుంది మన భక్తి. అలాగే భక్తిలో చేసే సాధన ఏదైనా కానీ ఏది కూడా వేస్ట్ అయిపోదు. అందుకే మనం ఆహ్, ఈ భౌతిక విషయాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా, అంటే భౌతిక విషయాల పట్ల మనం వి హావ్ టు డూ ద నీడ్‌ఫుల్. నీడ్‌ఫుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్యామిలీ ఉంది, పిల్లలున్నారు, లేకపోతే జాబ్ ఉంది. ఇంకా మన హెల్త్ పరంగా అంటే శరీర ధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది. లైక్ ఇంకా సామాజిక ధర్మం అనేది ఉంటుంది, రాజధర్మం అనేది ఉంటుంది, స్త్రీ ధర్మం అనేది ఉంటుంది, పితృధర్మం, పుత్రధర్మం, అవన్నీ అన్ని వివిధ రకాల చిన్న చిన్న ధర్మాలన్నీ ఉన్నాయి. అంటే అవన్నీ కూడా మన డ్యూటీసే. కానీ అవి మాత్రమే కాదు. అవన్నీ కూడా ఈ శరీరంతో శరీరంతో ముడిపడి ఉన్న ధర్మాలు. కానీ వీటన్నిటికి అతీతంగా ఏంటుందంటే పరోధర్మం ఉంటుందన్నమాట. అతః పుంభీర్దేశేష్ట ధర్మ అంటే పరోధర్మం అంటే ఏంటంటే భగవంతుని పట్ల భక్తి చేయడమే పరోధర్మం. ఈ చిన్న చిన్న ధర్మాలన్నీ కూడా ఈ పరోధర్మానికి సపోర్టింగ్‌గా ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకు మంచి జాబ్ ఉంది, మంచి హెల్త్ ఉంది, మంచి వెల్త్ ఉంది. లేకపోతే మంచి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉన్నాయి. వాటినన్నిటిని కూడా మనం భగవంతునికి సేవగా వినియోగించాలి. అప్పుడే మనకుండే మనకుండే విషయాలు మనకి నిజమైన సంపదలవుతాయి. ఇప్పుడు చూడండి, మనకి మంచి డిగ్రీ ఉందనుకోండి. మీరు పీహెచ్‌డీ చేశారు, లేకపోతే మంచి డిగ్రీ చేశారు. అదొక జీరో కింద లెక్క అవుతుంది. లేదా మీకు మంచి ఆస్తి ఉందనుకోండి. బాగా సంపన్న కుటుంబంలో ఉన్నారు. అది ఇంకో జీరో. దాని తర్వాత మీకు మంచి నాలెడ్జ్ ఉంది. మీకి అది ఇంకో జీరో. అలా మనకుండే అన్నీ కూడా హెల్త్, వెల్త్, అవన్నీ కూడా అన్నీ ఒక జీరోలతో సమానమే. చూడండి, ఒక జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో ఎంత అవుతుంది మొత్తం? ఇంకో జీరో అవుతుంది. అంటే ఏం వాల్యూ ఉండదనమాట. కానీ ఎప్పుడైతే మనం వీటినన్నిటిని కూడా భగవంతుని సేవలో వినియోగిస్తే ఏమవుతుందంటే, ఒక 9 లాంటిదనమాట. 9 తీసుకొచ్చి జీరోలో ముందు పెడితే ఏమవుతుంది? అప్పుడు ఇప్పుడు మనకు మంచి హెల్త్ ఒక జీరో. దాని ముందు భగవంతుని భక్తి అనేది పెట్టామనుకోండి. 1 గాని 9 గాని పెట్టామనుకోండి. దాని వాల్యూ 90 అయిపోతుంది. ఇంకో జీరో ఉంది. మనకి మంచి హెల్త్ ఉంది, మనకు మంచి ఆస్తి ఉంది. అది ఇంకో జీరో. ఇంకో జీరో. అలా పెట్టుకుంటూ మనకున్న ఆస్తి, మనకుండే ఎబిలిటీస్, మనకుండే స్కిల్స్, మనకుండే పేరు, ప్రతిష్ట, అవన్నీ కూడా భగవంతుని సేవలో వినియోగిస్తే అప్పుడు అవి నిజమైన సంపద కిందగా తయారవుతాయి. అందుకే సాధన అనేది నిజమైన సంపద. అందుకే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ భగవంతుని యొక్క నామాన్ని జపం చేస్తూనే ఉండండి. మనకు చెప్పాను కదా! మీకు ఆల్రెడీ వీడియోస్ కూడా పంపించాను. లేకపోతే మీకు ఒకవేళ తెలియకుంటే మళ్ళీ పంపిస్తాను. ఒక జపమాల తీసుకోండి. జపమాల తీసుకొనేసి నేను రోజు కనీసం ఒక 2 రౌండ్‌లో, 4 రౌండ్‌లో, 10 రౌండ్‌లో, ప్రభుపాదుల వారు ఏమంటారంటే 16 రౌండ్లు మినిమమ్ చేయాలంటారనమాట. కానీ మనకున్న పరిస్థితుల పట్ల 16 రౌండ్లు చేయలేకపోతే ఇక్కడి నుంచి ఎంతో కొంత స్టార్ట్ చేయండి. 2 రౌండ్సో, 4 రౌండ్సో అట్లా స్టార్ట్ చేసి, ఎందుకంటే అదే మన నిజమైన దానం, సాధన. అదే మన సాధన. అంతకు మించి సాధన మనకి ఈ భౌతిక ప్రపంచంలో లేదు. ఎందుకంటే ఈ కలియుగంలో హరిర్నామేవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్నత. ఈ హరినామం ఒక్కటే మనకి నిజమైన సంపద. అంటే మనం ఎప్పుడైనా గాని మన మన
క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే, నేను నిజంగా ఫస్ట్ స్టార్ట్ చేయడమే నా ఆధ్యాత్మిక సాధన ఎలా ఉంది, నేను భగవంతుని అంటే నా ఆధ్యాత్మికంగా నేను పురోగతి చెందుతున్నాను లేదా, అదొక్కటే ఇంపార్టెంట్. మిగతావన్నీ కూడా ఉన్నా లేకున్నా ఆ, పెద్దగా తేడా పడదు అనమాట. అంటే పెద్దగా తేడా ఏమంటారు, మామూలుగా ఫరక్ పడదు అంటారు కదా హిందీలో, తెలుగులో నాకు అర్థం రావట్లేదు. అంటే అది అది అంత ఇంపార్టెంట్ అనమాట. మనం మెయిన్ గోల్ ఏంటంటే వీటన్నిటి, మనకు మంచి ఆస్తి ఉంది, తినడానికి ఉండడానికి మంచి ఆ, 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 ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మనకుండే దాంట్లో భగవంతుని సేవలో కొంచెం వినియోగించేసేసి ఉం, మంచి ఆ, ఆ, స- స- ఆ, వేరే వాళ్ళందరినీ పిలిపించేసి ఒక మంచి ప్రోగ్రామ్స్ పెట్టించేసి అవన్నీ కూడా భగవంతుని సేవలో వినియోగించవచ్చు. సో అలా మనకుండే వాటన్నిటి కూడా ఎప్పుడైతే మనం భగవంతుని సేవలో వినియోగిస్తామో అవే మనకి నిజమైన వెల్త్. సో అలా కాకుండా కేవలం నా సెన్స్ గ్రాటిఫికేషన్, నా సుఖము, నా సంతోషము, నా నేను అనుభవించాలనే ఉద్దేశంతో ఉంటే అది దుర్యోధన మెంటాలిటీ అనమాట. నాకు ఆస్తి ఉంది, నాకు ఇంత పేరు ఉంది, నా 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 నాకు మంచి అందం ఉంది, నాకు మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఇవన్నీ కూడా అన్నీ కూడా ఈ దుర్యోధన మెంటాలిటీ అనమాట. ఆ దుర్యోధన మెంటాలిటీ ఏంటంటే నా కోసం అన్ని కూడా అంటే ఎక్స్‌ప్లాయిటేటివ్ మెంటాలిటీ. ఇవన్నీ కూడా నేను అనుభవించడానికి మాత్రమే అనేసి ఒక రకమైన అపోహలో ఉంటారనమాట. ఇప్పుడు ఈ ఈ ఈ దుర్యోధనుడు ఇలా మాట్లాడుతూ పోతుంటే ఈ భీష్మదేవునికి నచ్చట్లేదు. ఏం చేస్తాడంటే తను ఏం మాట్లాడుకోకుండా తన శంఖాన్ని తీసుకునేసి గట్టిగా పూరిస్తాడు అనమాట. ఎందుకంటే ఈ దుర్యోధనుడు భయపడ్డాడు అనేసి భీష్మదేవునికి అర్థమవుతుంది అనమాట. ఈ పాండవ సైన్యాన్ని చూసేసి దుర్యోధన భయపడ్డాడు అనేసి భీష్మునికి అర్థమవుతుంది. కానీ తను ఒక ఎంకరేజ్ చేయడానికి తన ధర్మం తాను పాటించాలి కదా. ఎందుకంటే ఇప్పుడు భీష్మదేవుడే కౌరవుల యొక్క సేనాధిపతి. ఒక సేనాధిపతి యొక్క డ్యూటీ ఏంటి, తన యొక్క సైన్యాన్ని ఉత్తేజపరచాలి. సో అందుకని ఏం చేశాడంటే ఏం మాట్లాడుకోకుండా తన శంఖాన్ని తీసుకుని గట్టిగా శంఖాన్ని పూరిస్తాడు అనమాట. అప్పుడు పూరించిన తర్వాత భీష్ముడు శంఖాన్ని పూరించిన తర్వాత ఏమవుతుందంటే, ఎప్పుడైతే భీష్ముడు గట్టిగా శంఖాన్ని పూరించాడో వెంటనే పాండవుల సైన్యంలో ఈ శ్లోకం ఉంది, తతశ్వైతార్ ఇంగ్లీష్ లో రీసెర్చ్ చేస్తాను. సో అలా ఏం లేదు ఇక్కడ. తతశ్వేతిర్హైర్యుక్తే మహతి మహతిశ్యాంతనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యశంకౌ ప్రతగ్ముతు. అప్పుడు భీష్మదేవ్ శంఖాన్ని పూరించినప్పుడు, అంటే శంఖ పూరించడం అంటే ఏంటి, యుద్ధ రంగంలో అంటే ఒక ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ ఛాలెంజ్ ఎవరు యాక్సెప్ట్ చేశారంటే అందరు పాండవులు వాళ్ళ 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 యొక్క శంఖాలని పూరించారనమాట. కృష్ణుడు పాంచజన్యం ఋషికేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. అంటే ఒక భక్తుల జీవితంలో ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం కేవలం భక్తులకే రాదు. ఆ కష్టాన్ని భగవంతుడు కూడా తోడొస్తాడు. ఆ కష్టాన్ని ఫేస్ చేయడానికి, ఒక ఛాలెంజ్ ఫేస్ చేయడానికి భగవంతుడు కూడా తోడొస్తాడు. ఇక్కడ కృష్ణుడు అరే ఇది మీ యుద్ధం, మీరు యుద్ధం చేసుకోండి, నేను పక్కన ఉంటాను అనేసి అనట్లేదు. తను కూడా తన శంఖాన్ని చేసేసి పంచజన్యాన్ని పూరించాడు అనమాట. అంటే కృష్ణ ఇస్ ఛాలెంజ్, ఎస్ వీఆర్ రెడీ అనేసి ఒక మెసేజ్ వెళ్ళేటట్టు కృష్ణుడు, అర్జునుడు, యుధిష్ఠిరుడు, భీముడు, నకులుడు, సహుడు అందరు కూడా వాళ్ళ యొక్క దివ్య శంఖాలని పూరించారనేసి సంజయుడు చెప్తాడు అనమాట. ఇప్పుడు చూడండి, భీష్మదేవుడు శంఖాన్ని పూరించినప్పుడు దాన్ని దివ్య శంఖం అనలేదు. ఎందుకు అనలేదంటే వాళ్ళ పట్ల ధర్మం లేదు కాబట్టి. కానీ ఎప్పుడైతే పాండవులు కృష్ణుతో సహా శంఖాన్ని పూరించారో అప్పుడు దివ్య శంఖం అని చెప్పేసి సంజయుడు చెప్పాడు. అలాగే మన జీవితంలో
మనం కూడా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. కానీ ఎప్పుడు మనం వాటిని మంచిగా ఫేస్ చేయగలమంటే మనకు భగవంతుని యొక్క ఆశీర్వాదం, మన మన మనం మన మన ధర్మం, మన ఆధ్యాత్మిక జీవితం మనకు పర్ఫెక్ట్‌గా ఉంటే అది దివ్యత్వాన్ని సంతరించుకుంటుంది. సో, శ్రీకృష్ణ భగవానుడు ఓకే. పాంచజన్యం ఋషికేశ దేవదత్తం జనయ పౌండ్రం ఓకే. డిసైడ్ చేసాం ఆల్రెడీ. సఘోషోదార్తరాష్ట్రానాం హృదయాని విదారయేత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యానునా వ్యానునాదయాస్ అంటే వివిధ రకాల శంఖముల ధ్వనికి అతి భయంకరంగా అయింది. ఆకాశం భూమి రెండింటిని కంపింపజేస్తుంది అని ధృతరాష్ట్ర కుమారుల యొక్క హృదయం బద్దలు చేసింది. అంటే ఇప్పుడు అక్కడ సైడ్ భీష్మదేవుడు కౌరవ సైన్యం శంఖం పూరించినప్పుడు ఈ పాండవులు ఏం చెల్లించలేదు. కానీ ఎప్పుడైతే పాండవులు కృష్ణునితో పాటు శంఖాన్ని పూరించారో ఈ ఈ సైడ్ ఉండే వాళ్ళంతా కూడా భయంతో భయపడిపోయారు. భూమి ఆకాశం అంతా దద్దరిల్లిపోయిందనమాట. అది చూ అది చూసి కౌరవ సైన్యం అంతా కూడా భయాందోళనకు గురయ్యారు. అప్పుడు ఏమైంది, ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజం కూర్చోబడిన రథంలో నిలిచిన వాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, వ్యూహముగా నిలిచి ఉన్న ధృతరాష్ట్రుని యొక్క తండ్రులను చూసి అతడు కృష్ణుడితో ఈ మాటలు పలికాను. అప్పుడు ఏం చేశాడంటే అర్జునుడు ఇంకా రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా యుద్ధం స్టార్ట్ అవుతుంది అనేసి ఇంకా బాణాలన్నీ సవరించుకొనేసి రెడీ అయిపోయేసి అప్పుడు కృష్ణుడితో ఏం చెప్పాడు, ఇప్పుడు అర్జున్ యొక్క రథం మీద ఒక ప్రతి ఒక్క రథం మీద ఒక ధ్వజం అనేది ఉంటుంది. ధ్వజం అంటే ఫ్లాగ్. సో ఒక్కొక్క ఫ్లాగ్ ఒక్కొక్క వీరునికి రిప్రజెంట్ చేస్తారు అనమాట. సో అర్జున్ యొక్క రథం మీద ఎవరు ఉంటారంటే ఆంజనేయుడు ఉంటాడు. అంటే భగవద్భక్తి, బ్రహ్మచర్యము అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఇప్పుడు వాళ్ళ యొక్క క్యారెక్టర్ అంటే అంటే ఆ ఫ్లాగ్ అంటే ఏంటంటే ఆ ఫ్లాగ్ ఇట్ రిప్రజెంట్స్ వాట్ ఈస్ దేర్ నేచర్. ఇప్పుడు అర్జునుడు గొప్ప భక్తుడు కృష్ణుడికి. అలాగే తను ఈ స్పిరిచువల్ వాల్యూస్ ని బాగా సీరియస్ గా తీసుకునే వ్యక్తి కాబట్టి భక్తుడైన హనుమంతుని తన ఫ్లాగ్ మీద పెట్టుకున్నాడు. సో అలా ఈ దుర్యోధన మాట్లాడడంతో ఈరోజు ఆపేద్దాము. ఇంకా మీకు ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. క్లాస్ చాలా బాగుంది ప్రభు, ధన్యవాదాలు ప్రభు. అయితే మనకి శిశుపాలకుడు, దంతవక్రుడు ఇద్దరు ఉన్నారు ప్రభు. సో దంతవక్రుడు ఎలా విరోధి ప్రభు కృష్ణుడికి? అది దంతవక్రుడు భాగవతంలో వస్తుంది. ఇప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత లాస్ట్ లో కృష్ణుడు వెళ్ళేసి దంతవక్రుని చంపేస్తాడు. అది దంతవక్రుని పెద్దగా స్టోరీ ఏం లేదు. దంతవక్రుడు ఒక్కడే లాస్ట్, దట్ ఈస్ ద లాస్ట్ డిమన్ విచ్ కృష్ణ కిల్స్. అంటే దంతవక్రుని తోటి మొత్తం కృష్ణ ఏం చేస్తాడంటే ఇంకా ధర్మరక్షణ కొరకు వినాశాచ దుష్కృతం అంటే ఈ అధర్మవర్తల్ని అంటే రాక్షసుని చంపడంలో కృష్ణుడు దంతవక్రుడు కంక్లూడింగ్ పాయింట్ అనమాట. ఇంకా దంతవక్రుడిని చంపించేసిన తర్వాత ఇంకా కృష్ణుడు ఇంకా అయిపోయింది, ఇంకెవరు లేరు అనేసి తన అవతారం చాలు చేస్తాడు. అది లాస్ట్ లో వస్తుంది. శిశుపాలుడిది ఇప్పుడు వచ్చింది కదా, లాస్ట్ లో కృష్ణ అవతారం చాలించే ముందు దంతవక్రుడిని చంపేస్తాడు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? ఏం లేదు గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఓకే, ఆపేద్దాం మరి. లాస్ట్ టైం ఎవరో జగన్నాథ్ జీ గురించి క్వశ్చన్ అడిగారు కదా, అది వచ్చే క్లాస్ చెప్పుకుందాంలేండి. ఓకే, అప్పుడు ఎందుకంటే మొత్తం జగన్నాథ స్వామి గురించి చెప్పేటప్పుడు తన మొత్తం జీవితం అంటే జగన్నాథ్ టెంపుల్ ఎలా వచ్చింది, జగన్నాథుడు ఎలా ఆవిర్భవించడం మొత్తం చెప్పుకుంటే మీకు మంచిగా ఐడియా వస్తుంది అనేసి నేను ఈసారి చెప్పలేదు. నెక్స్ట్ టైం నుంచి మొత్తం జగన్నాథ్ కథ చెప్పేసేసి దాంతోపాటు మన రెగ్యులర్ భగవద్గీత కూడా చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ రోజు సెషన్లో చాలా స్టోరీస్ వచ్చాయి కృష్ణుడి గురించి, మొత్తం పాండవుల గురించి వచ్చాయి కాబట్టి టైం సరిపోదనేసి వచ్చేవారని చెప్పుకున్నాం. సరేనా? ఓకే గురుజీ.
థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. శ్రీమద్ భాగవతం భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि की जय. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Hare Krishna Prabhuji. Thank you. ప్రభు. గురుజీ